మీకు అందరికీ కూడా యాదికి ఉండాలి. వరంగల్ గడ్డ మీద నిలబడి నీ తాట తీస్తా అంటావు, కేసీఆర్ నీ తాట తీస్తా అంటావు, ఎవని విరాను వాడు అని సినిమాదుల్లే బినిమాదుల్లే అని అన్నటువంటి మాట తర్వాత 12 ఏళ్ళ దాకా ఇటు పక్క తిరిగి కూడా చూడలే, తొంగి కూడా చూడలే, ఇక్కడ మాట కూడా మాట్లాడలే. కానీ ఇలా ఎవరున్నారని మంచిగా మాట్లాడుతున్నాడు, ఎవరున్నారని ఇలా అల్కా దొరికింది. అయిపోయా ఏమనంటే రేవంత్ రెడ్డి నీకెందుకు నేనున్నా, అలా శిష్యుడే కదా, అలా బాస్ శిష్యుడే కదా. కాబట్టి బ్రహ్మాండంగా ఇలా ఈ గడ్డ మీద నిలబడి ఎవనయ్యా జాగిరని మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఎంత బలుపు, ఎంత అహంకారం. ఏం లేకపోతేనే గిట్లున్నది. ఇంకా ఈడ వీళ్ళకి సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చి ఈడగిట్ల ముఖ్యమంత్రిని చేసుకోరు. అయినా సిగ్గు లేకుండా నేను ఆ మాట కూడా అన్నాడు. ఎవడ స్క్రిప్ట్ రాసిరి సరిపోతుంది పవన్ కళ్యాణ్కి. ఆ స్క్రిప్ట్ అన్నోడని చక్కగా రాసిస్తుండో లేదు. నాకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు ముఖ్యమంత్రి పదవి, గీడ అసలు వస్తుంది అని అడుగుతున్నాడు. సిగ్గు ఉండాలి కొంచెం అన్న. యానన్నా నాకు ఆడనే దిక్కు లేదు, ఈడెక్కడిది అని అడుగుతున్నాడు. ఎవరన్నా అట్లా చెప్పుకుంటారా? నా ప్రాంతంలో నేను అభివృద్ధి చేసుకోవడానికి ఏ స్థాయికైనా ఎదుగుతా అని చెప్పాల్సినటువంటి వాడు నాకు అక్కడనే దిక్కు లేదు అన్నాడంటే ఎంత డిప్రెషన్లో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. అక్కడ కాలేదు కాకపోతే ఇక్కడ కావన్నా అంటే ఆడ ఏకపోతే ఇక్కడ వచ్చి చేస్తావా అని ప్రజలు అడుగుతారు. ఇదంతా కూడా